సంక్రాంతి కావడంతో కోనసీమలో ఉమ్మడి కుటుంబాల సందడి మొదలైపోయింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఉంటూ సంక్రాంతి కావడంతో సొంత ఊళ్లకు చేరుకుని పండుగ చేసుకుంటున్నారు ప్రజలు. అమలాపురం సమీపంలోని ఇందుపల్లి అరవగురువులో ఓ ఉమ్మడి కుటుంబం గెట్ టుగెదర్ జరుగుతోంది. సంక్రాంతి కావడంతో కోనసీమలో ఉమ్మడి కుటుంబాల సందడి మొదలైపోయింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఉంటూ సంక్రాంతి కావడంతో సొంత ఊళ్లకు చేరుకుని పండుగ చేసుకుంటున్నారు. అమలాపురం సమీపంలోని ఇందుపల్లి అరవగురువులో ఓ ఉమ్మడి కుటుంబం గెట్ టుగెదర్ జరుగుతుంది. ఇంకా అక్కడ ఉన్న సంక్రాంతి సందడిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఆ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయితే జరుపుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది, వాళ్ళందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఓవర్ టు యు. ప్రస్తుతం అమలాపురానికి సంబంధించి అమలాపురంలో ఉన్నటువంటి ఆ ఇందుపల్లి అరవగరం అనే ప్లేస్లో ఉన్నాం. దీనికి నిజంగా ఈ ఏరియాకు ఒక ప్రత్యేకత ఉందనే చెప్పుకోవచ్చు. అరవగరం అంటే అరవ తమిళ్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఇవి. దాదాపుగా 450 సంవత్సరాల క్రితం మైగ్రేట్ అయి వచ్చినటువంటి ఫ్యామిలీస్ అందరూ నేటికి ఎక్కడెక్కడున్నా కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖ లాంటి ప్లేసెస్లో ఉంటున్న సంక్రాంతి అనేసరికి ఒక్కసారిగా ఇక్కడికి సొంత ప్రాంతానికి వచ్చి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నది మనమైతే చూస్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని జనరేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఇంచుమించుగా వీళ్ళలో 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 8 నెలల వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంవత్సరంలో ఉండే 3 రోజులు, అందరికీ కావాల్సిన రోజులు, కలిసి వచ్చే రోజులు, అందరూ ఎంజాయ్ చేసే రోజులు, ఒకే చోటకు వచ్చే రోజులు ఈ 3 రోజులే కావడంతో మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరుకుని పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది అయితే చూడొచ్చు. సంక్రాంతి అంటే కోనసీమలో ముఖ్యంగా ఇక్కడ కోనసీమకు సంబంధించి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అదేవిధంగా ఈ ప్రబల తీర్థం జరుగుతుంది, బొమ్మల కొలువు జరుగుతుంది. అన్నింటినీ ఒకే చోట వీళ్ళు ప్రతిబింబించేలాగా చేసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది మనమైతే చూస్తున్నాం కదా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వివిధ వయసులకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దరికం, నేను ఒక్కొక్కరితో కూడా సపరేట్గా మాట్లాడుకుంటూ అందరినీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంతమంది ఇంచుమించుగా ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, తరతరాలు నడుస్తూనే ఉన్నాయి. అందరూ ఒకే చోట పండుగకి కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటే ఏం చెప్తారు? పూర్వం మా పూర్వీకులు వలంగయ్యమానని అక్కడి నుంచి వచ్చారండి. అందుచేత మా వీధికి అరవగరం అని పేరు వచ్చింది. తర్వాత ఏమో ప్రతి సంవత్సరం కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకునేవారు. కానీ 3 సంవత్సరాల నుంచి అందరం కలిసి ఒక సమైక్యంగా కుటుంబంలా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి అందరూ వచ్చి ఇక్కడ 3 రోజులు మంచి వేడుక జరుపుకుంటున్నారు. మొదటి రోజు భోగి మంటలు, తర్వాత రెండో రోజు మకర సంక్రాంతి, 3 కనుమండి. భోగి పండగ రోజున మనకి పాడైపోయిన వస్తువులనే భోగి మంటలో వేసి, తర్వాత ఏమో మనం అవన్నీ మనకు భాగ్యం కలగాలి, భోగి అంటే భాగ్యం కలగాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారండి.
అంటే ఇంతమంది ఒకే చోట ఉమ్మడి కుటుంబాలన్నీ చాలా మిస్ అవుతూ ఉన్నాయి. ఇంతమంది కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకోవడం, అందరినీ రప్పించడం ఎట్లా ఉంది, ఏం చెప్తారు? ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటువంటి ఆ ప్రేమానురాగాలు యువతరానికి తెలియాలనేటువంటి ఒక ఆలోచనతో మా పెద్దలందరూ కూడా ఇలా సంక్రాంతి నాడు మన అందరం కలిసి ఇలా చేసుకుందాం అనేటువంటి అందరూ మాకు బంధుత్వాలు ఉన్నాయి. మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరం బంధువులమే. బంధువులందరం కలిసి ఇలా సరదాగా ఒక చోట కలిపి చేసుకుందాం అనే ఆలోచన పెద్దలకు వచ్చింది. అది చాలా అందరూ కూడా యువతరం కూడా చక్కగా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, మెడ్రాస్ నుంచి చాలా మన దేశంలో చాలా ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో ఇలా అందరినీ కలపడం అనేది, ప్రతి సంవత్సరం కలపడం అనేది సాధ్యమేనా? మరి ఎట్లా కొనసాగుతుంది? ముందు ఇది ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు, కానీ ఈ ఉత్సాహం చూసి అందరూ వస్తుంటే మాకు కూడా ఉత్సాహం వస్తుంది. ఇది యువతరం కూడా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు ఏర్పాటు చేసినటువంటి ఈ బొమ్మల కొలువు, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చూస్తున్నటువంటిది, ఫోటోలు దిగుతున్నటువంటిది, చిన్న చిన్న వాళ్ళకి కావలసినటువంటి వస్తువులన్నింటినీ తీసుకొచ్చి ఒక్క సెట్ వేసి ఒకప్పుడు ఇళ్ళు ఎలా ఉండేవి, వాతావరణం ఎలా ఉండేది అనేది ప్రత్యక్షంగా చూపిస్తూ వీళ్ళందరూ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళతో మాట్లాడించాం కదా, ఇప్పుడు యంగ్స్టర్స్ వీళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది ఏంటి అనేది. అంటే ఇక్కడ చూస్తున్నాం ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ చదువుకుని లేదా జాబ్స్ చేసుకుంటూ వెళ్ళొస్తున్నారు. ఏమనిపిస్తుంది ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటుంటే? ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడికే వస్తాము. సో అంటే లైక్ సిటీలో ఉండి కల్చర్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడ ఇటువైపు రిలేటివ్స్ ఇంటికి వచ్చి ఇంత మంచిగా పద్ధతిగా ఎలా చేస్తారో సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. లైక్ అక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో సిటీస్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ అందరూ కలవడం కానీ పక్కింటి వాళ్ళే కలిసే పొజిషన్ అయితే లేదు. కానీ ఇక్కడ అందరితో చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగుంటుంది. ఎందుకంటే మీరు చెప్పింది రైట్. లైక్ సిటీలో చాలా కష్టం. లైక్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఫ్యామిలీ అపార్ట్మెంట్లో అక్కడ కలిసి ఉండరు. ఇక్కడ ఇంతమంది కలిసి అందరూ చుట్టాల్లాగా పిలుచుకొని మాట్లాడుకొని కలిసి ఉండి ఒకే దగ్గర తింటూ ఉంటే ఆ ఫీల్ వేరు, చాలా బాగుంది. అంటే అసలు ఊహించారా ఇట్లాంటి ఒక గెట్ టుగెదర్ జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి మనం వస్తాం, మనకు సంబంధించినటువంటి మర్చిపోతున్న రిలేషన్స్ అందరినీ కలుస్తాం, ఇట్లాంటిది ఏమన్నా అసలు ఊహించారా? లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అమలాపురం వస్తాము. కానీ ఇందుపల్లిలోని మా పిన్ని వాళ్ళు ఇందుపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది. లైక్ అమలాపురంలో కూడా బాగుంటుంది, కానీ ఇందుపల్లిలో చాలా బాగుంది. ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్స్ అందరిని ఇట్లా చూస్తుంటే సహజంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, కొంతమంది పేర్లు కూడా తెలియదు, మర్చిపోతూ ఉంటారు, వాళ్ళు వరుసలకు ఏమవుతారో కూడా తెలియదు, అట్లాంటి వాళ్ళందరినీ కలుస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది లైక్ ఒక ఫ్యామిలీ లాగా అందరూ ఫ్యామిలీ లాగా బాగా అనిపిస్తుంది అంతే.